ఆయన ఒకప్పుడు వైసీపీ కీలక నేత. ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుండి 2 సార్లు గెలిచారు. తరువాత పార్టీ అధినాయకత్వంతో విభేదాలతో ప్రత్యర్థి పార్టీలో చేరారు. దాంతో ఆ నేతకు చెక్ పెట్టేందుకు అధికార పార్టీ అధినేత సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు గెలుపు గుర్రాలను బరిలో దించడంపై దృష్టి సారించారు. ఇంతకు ఆ నేత ఎవరు? ఏపీలో ఎన్నికల వేళ ప్రతి సీటులో రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ ప్రతి సీటు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. విజయావకాశాలు చేజారిపోయే ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి నెల్లూరు జిల్లా కంచుకోటగా ఉంది. అయితే ఇప్పుడు వైసీపీకి చెందిన కీలక నేతలు టీడీపీకి దగ్గరవుతుండడంతో లెక్కలు మారుతున్నాయి. ఇక్కడ పార్టీని వీడిన తొలి నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్లో టీడీపీ నుంచి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిని సైతం ఆశించి భంగపడ్డారు. జిల్లాలో పార్టీ నాయకత్వాన్ని విభేదించిన కోటంరెడ్డి టీడీపీలో సీటు ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ గెలుపును వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కోటంరెడ్డికి చెక్ పెట్టేందుకు జగన్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నుంచి ప్రస్తుత వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని జగన్ యోచిస్తున్నారు. ఆదాల ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే తాజాగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడారు. ఆయన స్థానంలో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి కోసం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఆదాలను తిరిగి ఎంపీగా పోటీ చేయించే అంశంపైన జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నెల్లూరు రూరల్ నుంచి మాలెం సుధీర్ కుమార్ రెడ్డిని పోటీకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ అభ్యర్థిపైన నిర్ణయం తీసుకున్న తరువాత రూరల్లో అభ్యర్థిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రూరల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వైసీపీ ఉండడంతో ఆదాలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2019లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కోటంరెడ్డి టీడీపీ అభ్యర్థిపై 22,776 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు వేమిరెడ్డి సైతం టీడీపీలో వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తనకు మరింత బలం పెరుగుతోందని కోటంరెడ్డి అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు 2019లో నెల్లూరు జిల్లాలో వైసీపీ అన్ని అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకుంది. ఇక ఎంపీ విషయానికి వస్తే వరుసగా 2012, 2014, 2019లో గెలుచుకుంది. ఈసారి జిల్లాలో మారిన సమీకరణాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అందుకే కోటంరెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో తనకు మొదటి నుంచి ఉన్న పరిచయాలు కలిసి వస్తాయని కోటంరెడ్డి అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ నుంచి కీలక నేతలు టీడీపీలోకి వస్తుండడం కూడా లాభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఎవరన్నది తేలాక ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందని అంటున్నారు.